ఈ సర్ఫాసీ యాక్ట్లో ఎంత లోపభూయిష్టమైందంటే, ఒక ఇంటిని హామీగా పెట్టుకుని, ఒక ఇంటిని కొలాటరల్ సెక్యూరిటీగా పెట్టుకుని లోన్ ఇచ్చినటువంటి సందర్భాల్లో ఆ ఇంట్లో ఉన్న ముసలి ముతక అద్దుకున్న వాళ్ళని వీళ్ళెవ్వరిని పట్టించుకోదు బ్యాంకు. ఇంకొక అతి దారుణమైన విషయం ఏంటంటే, ఒక అకౌంట్ ఎన్పిఏనో లేకపోతే క్రానిక్ ఎన్పిఏనో లేకపోతే ఆ అకౌంట్ హోల్డర్ డిఫాల్టర్ అయితే కొన్ని సందర్భాల్లో బ్యాంకు సిబిసిఐడికి అమౌంట్ 2 కోట్లు దాటితే సిబిఐకి, దాంట్లో ఇంకా ఏదో మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి అనుమానాలు ఉంటే కనుక ఈడీకి ఇస్తుంది. బాగానే ఉంది, ఇవ్వాలి. ప్రజల సొమ్ముతో మీరు వ్యాపారం చేస్తున్నప్పుడు ఏదైనా తేడాపాడ వచ్చినప్పుడు, అంటే మీ చేతకాంతరం మూలంగా అకౌంట్ డిఫాల్ట్లు అవుతాయి, అది వేరే సంగతి. మీ చేతకాంతరం మూలంగానే కదా ఏదైనా అకౌంట్ డిఫాల్ట్ అయ్యేది. మీరు కనుక సరిగ్గా మానిటర్ చేసి సరిగ్గా గైడ్ లైన్స్ అన్ని నిర్దిష్టంగా పెడితే ఎక్కడ అవ్వదు. అది డైవర్షన్ ఎలా జరుగుతుందండి? ఒక అకౌంట్లో అమౌంట్ ఎలా డైవర్ట్ అవుతుంది మీకు తెలియకుండా? ఇవాళ రోజుల్లో పోని పాతకాలం తీసేసేయండి, గత 15-20 సంవత్సరాల్లో ₹1,00,000 దాటి ఏదైనా విత్డ్రా జరిగిందంటే ఖచ్చితంగా ఓటీపీ మీ దగ్గర నుంచి మీరు ఫోన్ కాల్లో కన్ఫర్మేషన్ ఇన్ని తీసుకుంటున్నారు కదా, అతను డైవర్ట్ చేస్తున్న విషయం మీకు ముందు తెలియదా? అంతా అయిపోయిన తర్వాత ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రభుత్వాన్ని పక్కదో పట్టించడానికి, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు చేసే పని ఏంటంటే దాన్ని తీసుకెళ్లి ఈఓడబ్ల్యూకో, సిబిఐకో, సిఐడికో లేకపోతే ఈడీకో ఇస్తారు. ఇక అక్కడ తవ్వుతారండి వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు. ఎంత దారుణమైనటువంటి, ఎంత లోపభూయిష్టటువంటి వ్యవస్థ అంటే ఇది. ఈ బ్యాంక్ లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఈ లోన్ తీసుకోవడానికి ముందు అతని స్నేహితుడి దగ్గర, బంధువుల దగ్గర ₹1,00,000 అప్పు చేశాడు అనుకుందాం. ఈ లోన్ వచ్చిన తర్వాత ఈ ₹1,00,000 అతను ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇది చాలా మానవ సహజమైనటువంటి ప్రక్రియ. ఇది రూపాయి కూడా లేనప్పుడు అతను ₹1,00,000 అప్పు చేశాడు, బ్యాంకులో అప్లై చేస్తున్నాడు, సరే మొత్తానికి కింద మీద పడి తెచ్చుకున్నాడు, వచ్చిన తర్వాత మరి అతను ₹1,00,000 అతనికి ఇవ్వాలి కదా. అప్పులు అలాగే పెట్టుకుని ఇతను వ్యాపారం చేస్తే వ్యాపారం సాగదుగా. ఇచ్చిన తర్వాత ఈ అకౌంట్ డిఫాల్ట్ అయితే తప్పు ఎవరిదైనా పక్కన పెట్టండి, ఇది ముందు సిఐడికో సిబిఐకో వెళ్ళిపోతుంది. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, మన ఇండియన్ సిస్టంలో ఈ బారోయర్ ఎవరైతే ఉన్నారో అతను గతంలో చేసిన అప్పుల తాలూకు రీపేమెంట్స్ ఈ అకౌంట్లో చేస్తే వాళ్ళని కూడా పిలిపిస్తారు. అసలు ఇది మనకి లాజిక్ అందని విషయం అనమాట. అంటే వీళ్ళంతా కుమ్మక్కై చేశారు, ఒక కాన్స్పిరసీ జరిగిందని ప్రూవ్ చేయడం కోసం ఈ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వాళ్ళని కూడా లాక్కొస్తారు. అంటే ఎక్కడో పల్లెటూరులో ఉన్నటువంటి ఒక రైతు సపోజ్ ఇటువంటి ఒక బారోయర్కి ఒక అప్పిచ్చాడు అనుకుందాం. ఆ రైతుకి బారోయరు తను తీసుకున్న లోన్ నుంచి డబ్బులు వెనక్కి ఇచ్చేసాడు అనుకుందాం. అక్కడ కూడా ఆ రైతుని తీసుకొచ్చేస్తారు. అంటే అసలు దానికి ఒక పద్ధతి, ఒక విచక్షణ, ఒక లాజిక్ ఏముండవు. ఆడవాళ్ళని, పిల్లల్ని, పెద్దవాళ్ళని, ముసలాళ్ళని, రైతుల్ని, ఎవరిని పడితే వాళ్ళని దాన్ని ఈ కాన్స్పిరసీలకు లాగేయడానికి ట్రై చేస్తాయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు. సింపుల్గా బ్యాంక్ మేనేజర్ని లేకపోతే ఆ టైంలో ఈ నేరం జరిగిన టైంలో ఉన్నటువంటి బ్యాంక్ అధికారుల్ని మీరు ఇన్వాల్వ్ చేయండి కేసులో.